ఆశించడం తప్పు. తాజా రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీలోని ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ పార్టీ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించారు. అలాగే పార్టీలోని సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ఈ సందర్భంగా రాజాసింగ్ ప్రశ్నించారు. 3 కార్పొరేషన్ల మేయర్లను గెలవడం కాదు, ముందు ఒక కార్పొరేషన్లో సగం కార్పొరేటర్లను గెలిచి చూపించాలని ఈ సందర్భంగా రాజాసింగ్ సూచించారు. కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేపిస్తున్నారు. అభయ పాటిల్ గారు, ఇంకా మా డాక్టర్ లక్ష్మణ్ గారు, అందరు కూడా వీళ్ళందరూ ఒకటైతేనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఇంకా మనం స్ట్రాంగ్ చేయొచ్చు. ఆ ఒక మంచి ఆలోచనతోని అందరు కూర్చున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్ ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనారు, చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగిన చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? నో. బూత్ కార్యకర్తల పరిస్థితి ఏంది అడుగుతున్నారా? నో. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో ఒక ప్లేస్లో కూర్చొని పెట్టి వాళ్ళకి కాంప్రమైజ్